రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఆడటం కాదు, హిట్ అవ్వాలి, లేదంటే తన చాప్టర్ క్లోజ్. ఆల్మోస్ట్ 5 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు, దాన్ని మించిన డిజాస్టర్లను చూశాడు. పాన్ ఇండియా కలలు పక్కన పెట్టి కనీసం సింగిల్ హిట్ పడితే చాలనుకున్నాడు. అయినా తన మీద ట్రోలింగ్స్ మరీ దారుణంగా జరుగుతున్నాయి. డబ్బిచ్చి మరీ తిట్టిపిస్తున్నారన్న మాటే షాకింగ్ న్యూస్గా మారింది. విచిత్రం ఏంటంటే ఈసారి విజయ్ కూడా తిడితే తిట్టించుకుంటున్నాడు, కామెంట్లతో కొడితే కొట్టించుకుంటున్నాడు. ఫైనల్గా తన సినిమాను తప్ప తనని తాను ప్రమోట్ చేయడం పక్కన పెట్టాడు. ఇంత చేసిన కింగ్డమ్ ఆడకపోతే ఇప్పుడప్పట్లో తను కోలుకునే ఛాన్స్ లేదు. అసలు అడ్రస్ గల్లంతవ్వక తప్పదు. మరి ప్రీవ్యూలతో ఏం తేలింది? వాట్సాప్ రివ్యూలతో ఏం తెలుస్తోంది? కింగ్డమ్ హిట్ అయితే ఓకే, కాకపోతే పరిస్థితి పార్ట్ 2 అంటే కింగ్డమ్ 2 ఉండదు. నానితో గౌతమ్ తిన్ననూరి మూవీ ఉండే అవకాశం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ గతంలో కుదరలేదు. సమీప భవిష్యత్తులో కూడా కుదిరే ఛాన్స్ లేదు. సో ఒక్క రోజులో ఎందరి తలరాతలు మారబోతున్నాయి? కింగ్డమ్ తాలూకా పబ్లిక్ టాక్లో కిక్ వస్తుందా? లుక్ మారుతుందా? యుఎస్ టాక్తో ఏమని తెలుస్తోంది? హ్యావ్ ఎ లుక్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ట్యాక్సీ వాళ్ళ తర్వాత అంటే 2018 నుంచి తనకు హిట్ అంటే ఏంటో తెలియదు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్, ఖుషీ డిజాస్టర్, లైగర్ అసలు అర్జున్ రెడ్డేనా ఈ సినిమా చేసిందంతగా తనని పాతాళానికి తొక్కేసిన మూవీ. ఇక వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్లో జస్ట్ ఫెయిల్యూర్స్ అంటే ఓ రకంగా ఆల్మోస్ట్ 2 సార్లు ఫ్లాపులతో హ్యాట్రిక్ షాక్ ఇచ్చాడు విజయ్. అయినా కనీసం కనికరం లేకుండా తనని కమెంట్లతో, ట్రోలింగ్స్తో చావగొట్టేస్తున్నారు. అందులో కొంతవరకు నిజముంది. కారణం గతంలో తన యాటిట్యూడ్ని చూపిస్తూ అతిగా చేసిన కమెంట్లే. కాకపోతే అదంతా సినిమా ప్రమోషన్ కోసం కావాలని చేసిన పిచ్చి పనే. అదే తప్ప వరుస పంచులతో తెలుసుకొని చాలా వరకు తను తగ్గాడు. కానీ ట్రోలింగ్స్ బ్యాచ్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు దంచి కొడుతుంది. ఇలాంటి టైంలో కమెంట్స్ చేస్తే వేలు, ట్రోలింగ్ చేస్తే లక్షలు, ఇంకా శృతిమించేలా సోషల్ మీడియాలో హీరోలను తిరితే కోట్లంటూ కొన్ని గ్రూపులు ఆఫర్లు ఇస్తున్నాయనే మాట బయటకొచ్చింది. బాలీవుడ్కే పరిమితమైన ఈ దిక్కుమాలిన కల్చర్ ఇక్కడ కూడా మొదలైంది. మనం ఎదక్కపోయినా పక్కోడిని ముంచాలనే స్టైల్లో ఈ బ్యాచ్ ఎవరు డబ్బిస్తే వాళ్ళకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. ఎవరినైనా తిట్టమంటే వేలు, లక్షల్లో నెగిటివ్ పోస్టులు వేరువేరు పేర్లతో పోస్ట్ చేస్తుంది. ఇదంతా ఈ మధ్య బయటపడిన వ్యవహారం. మరి ఇన్నింటి మధ్య కింగ్డమ్ ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా, జస్ట్ ఓకేనా అంటే టాక్ మాత్రం కిక్కిస్తూనే షాక్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు ప్రివ్యూ వల్ల టాక్ వీక్ అయి మొదటి రోజు ఓపెనింగ్ షాక్ ఇచ్చాయి. అందుకే కింగ్డమ్కి నో బెనిఫిట్ షో అన్నారు. కానీ ఏం జరిగింది? యూఎస్లో మాత్రం సెలెక్టెడ్ ఏరియాల్లో ప్రివ్యూలతో టాక్ బయటకు వచ్చింది. ఎందుకంటే అక్కడ ప్రివ్యూ వేయకున్నా మనకి ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలు. ఆ టైం డిఫరెన్స్తో అక్కడ రిలీజ్ అయిన మూవీ ఓ రకంగా ప్రివ్యూతోనే సమానం. ఏది ఏమైనా కింగ్డమ్లో విజయ్ మళ్ళీ పాత రౌడీలా పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సత్యదేవ్ పాత్ర కదిలిస్తే కేజీఎఫ్ స్టైల్లో వచ్చిన కల్కి లాంటి మూవీగా కింగ్డమ్కి టాక్ బానే ఉంది. మరీ జాలిపడి అలా అంటున్నారు. నిజంగానే కంటెంట్లో దమ్ముందో కానీ టాక్ పర్లేదు. కానీ అది సరిపోదు. ఎందుకంటే ఇది హిట్ అవ్వాలి, లేదంటే దీని సీక్వెల్ కింగ్డమ్ 2 ఆగిపోతుంది. ఇది ఏమాత్రం తేడా కొట్టినా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో 2027లో మూవీ ప్లాన్ చేసుకున్న నాని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవచ్చు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ డిలే వల్ల తను చేయాల్సిన కింగ్డమ్ని వదులుకున్నాడు. మరో మూవీ చేద్దామని గౌతమ్కి కమిట్మెంట్ ఇచ్చాడు. సో కింగ్డమ్కి ఏమాత్రం రిజల్ట్ రివర్స్ అయినా ఆ ఆఫర్ కూడా ఎగిరిపోతుంది. ఇవన్నీ కాదు, అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు, గీతా గోవిందం లాంటి హిట్లతో ఎక్కడికో ఎదిగి తర్వాత ఇంకెక్కడికో ఎదగబోయి పాతాళంలో పడిపోయిన విజయ్ మళ్ళీ కోలుకోలేడు. కింగ్డమ్ హిట్ అయి తీరాలి. అది కూడా ఒక్కరోజు రిజల్ట్తో కాదు, మండే వసూళ్లతో సహా కింగ్డమ్ ఓ రేంజ్లో ఆడాలి. లేదంటే చాప్టర్ క్లోజే.